నిజాంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పదవి బాధ్యతలు చేపట్టి శంకరంపేటకు బదిలీ అయిన నేపథ్యంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ఆధ్వర్యంలో వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి యాదగిరి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగి బదిలీపై వెళ్లడం, మరో పాఠశాలలో విద్యార్థులకు విద్యను అందించడం బాధ్యత అన్నారు. నూతనంగా విచ్చేసినటువంటి పాఠశాలకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయుల యొక్క ఆహ్వానం కూడా చేయడం జరిగింది. చాలా సంతోషం. ఈ పాఠశాలలో ప్రభాకర్ గారు నేను మొన్న ఇక్కడికి వచ్చిన రాకముందే చైర్మన్లో పనిచేసేటప్పుడే మిత్రుడు. ఎక్కడ కలిసినా అన్న అన్న అని మాట్లాడడం అతని యొక్క సహజమైన శైలి. ఎవరిని కానీ కలుపుకొని పోవాలి, కలుపుకొని పనిచేయాలన్నటువంటి దృక్పథం ఉన్నటువంటి మంచి స్నేహశీలి ప్రభాకర్ గారు. అదేవిధంగా ప్రభాకర్ సార్ ఇక్కడ పాఠశాలలో స్ట్రెంత్ పెరగడానికి ఇంగ్లీష్ మీడియం చేయడం, ఆ తర్వాత లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులతో కూడా వారి యొక్క వాలంటీర్లను ప్రోగు చేయడం, ఇదంతా కూడా ఒక అంటే స్నేహంగా ఉంటే, స్నేహశీలంగా ఉంటే మాత్రమే మనం ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగేటువంటి సత్తా ఉంటుంది. అదేవిధంగా ప్రభాకర్ గారికి ఇక్కడ అందరూ కూడా పరిచయస్తులే. లోకల్ వ్యక్తి కనుక అందరూ పరిచయం ఉండి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకొని మన పాఠశాల మాత్రమే సంతోషపడ్డా. ఎందుకు అంటే నాకు ఇంటికి దగ్గర అవుతుందని. 75% బాధపడ్డా. ఎందుకు అనంటే ఇక్కడ ఉన్నటువంటి వనరులు, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్ నాకు నచ్చలే. నేను 2018 సంవత్సరం ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నచ్చల. నేనేం చేసినంటే వచ్చిన ఒక వారం రోజులు 15 రోజులు ఇబ్బంది పడుతూ ఉపాధ్యాయుల సహకారంతో నేను దీన్ని ముందరు తీసుకెళ్ళాలి అనేటటువంటి ఒక కృతనిశ్చయాన్ని మాత్రం నేను తీసుకున్నాను. స్కూల్కి వచ్చినా సరే వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చినా వాళ్ళని కూల్ చేసి మళ్ళీ తనతో ఎంతో ఫ్రెండ్లీగా మాట్లాడేటట్టుగా చేయడం సార్ వల్లే సాధ్యమవుతుంది. అది చూసి నేను సార్ నుండి ఎంతో నేర్చుకున్నా. అండ్ మనకి మండల్ లోకల్ స్కూల్ అన్నప్పుడు రకరకాల పీపుల్ ఉంటారు. వాళ్ళు ఎట్లా అంటే డిఫరెంట్ మెంటాలిటీస్తో ఉంటారు. చాలామంది ఇటుక బట్టిల వాళ్ళు, బీహారీ వాళ్ళు ఎంతో రఫ్ పీపుల్ ఉంటారు. అట్లాంటి వాళ్ళు వచ్చినా సరే సార్ ఎంతో బాగా డీల్ చేసేవాళ్ళు, వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది. సో సార్ దగ్గర నేను అసిస్టెంట్గా చేయడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నా సార్. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, మీరు మా స్కూల్ నుంచి మీరు స్కూల్ అసిస్టెంట్గా ప్రమోషన్లో వెళ్ళడం అనేది మాకు చాలా ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.